వ్యాలంటైన్స్ డేకి నాకు ఒక కాస్ట్లీ గిఫ్ట్ కావాలి. సర్ప్రైజ్! వావ్! సబ్యసాచి లెహంగా జస్ట్ ఒక 20 lakhs అయింది అంతే. ఓ మై గాడ్! అఖిల, ఈ లెహంగా డూప్లికేట్. ఇలాంటివి లోకల్ మార్కెట్లో 5-6 వేలకు దొరుకుతాయి. రే బికారి ఆగక్కడ. అరే వేస్ట్ ఫెలో సార్, ఆయన ఎవరో తెలుసా? నీ ముందు నిలబడిందో చూసావా? తను నా భార్యరా. నువ్వు తనకి ఎంత దూరంగా ఉంటే నీకంత మంచిది. సవ్యసాచి నుంచి అర్జెంటుగా నాకు ఒక లెహంగా కావాలి. దాని కాస్ట్ మినిమం ₹1,00,00,000 అయి ఉండాలి. అఖిలకి ఎందుకు సాగర్ మీద కొంచెం అనుమానం వచ్చింది. సార్, ఈరోజు ఒక స్పెషల్ పర్సన్తో మీకు మీటింగ్ అరేంజ్ చేశాను. ఇది ₹200 కోట్ల డీల్ సార్. ఇతనితో మీటింగ్ అరేంజ్ చేశానని నాకు ముందెందుకు చెప్పలేదు? ఇతనితో ఎంత పెద్ద డీల్ అయినా పర్వాలేదు, నేను చెయ్యలేను. అసలు ఎవరా పెద్ద మనిషి? సాగర్ అతన్ని చూసి ఎందుకు దాక్కున్నాడు? సాగర్ నిజంగా పేదవాడా? ఒకవేళ అయితే అంత పెద్ద డీల్ చేయడానికి ఎందుకు వచ్చాడు? సాగర్ ఒకవేళ కోటీశ్వరుడైతే మరి పనివాడిలా అత్తారింట్లో ఎందుకుంటున్నాడు? సాగర్ గురించిన నిజం అఖిలకు తెలిస్తే ఏం జరగనుంది? అసలు సాగర్ పెళ్లి అఖిలతో ఎందుకు జరిగింది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలుసుకోవాలంటే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి పాకెట్ FM.